హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 9th క్లాస్ హిందీకి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ దుఃఖ్ కా అధికార్ అనేటువంటి పాఠానికి సంబంధించి లేఖక్ పరిచయ గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. पाठ का नाम है दुख का अधिकार और इसका लेखक हैं श्री यशपाल जी. यशपाल जी का जन्म सन 1903 से 1970 तक उसका जीवन काल है. यशपाल का जन्म फिरोज़पुर छावनी में सन 1903 में हुआ. इन्होंने आरंभिक शिक्षा स्थानीय स्कूल में और उच्च शिक्षा लाहौर में पाई. यशपाल विद्यार्थी काल से ही क्रांतिकारी गतिविधियों में जुटे गए थे. अमर शहीद भगत सिंह आदि के साथ मिलकर इन्होंने भारतीय स्वतंत्रता आंदोलन में भाग लिया. यह देखिए, यशपाल का जन्म फिरोज़पुर छावनी में सन 1903 में हुआ. అంటే యశ్పాల్ ఫిరోజ్పూర్, పంజాబ్లోని ఫిరోజ్పూర్ అనేటువంటి ఛావనీ का अर्थ है కంటోన్మెంట్లో 1903వ సంవత్సరంలో ఈయన జన్మించారు. అదేవిధంగా ఇన్కి ఆరంభిక్ శిక్ష స్థానీయ స్కూల్ మే, ఇతని యొక్క ప్రాథమిక విద్యాభ్యాసము అనేటువంటిది ఈ యొక్క ఫిరోజ్పూర్లోని ఒక లోకల్ స్కూల్లో, అదేవిధంగా और उच्च शिक्षा का अर्थ है హయ్యర్ స్టడీస్ లాహోర్ మే పాయి. ఇతని యొక్క హయ్యర్ స్టడీస్ లాహోర్లో చదవడం అనేటువంటిది జరిగింది. యశ్పాల్ విద్యార్థి కాల్ సే హీ క్రాంతికారీ గతివిధియో మే జుటే గయే తే. ఈ యొక్క యశ్పాల్ లేఖక్ విద్యార్థి దశ నుంచే కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యకలాపాలు, అంటే క్రాంతికారి గతివిధియ, రెవల్యూషనరీ యాక్టివిటీస్, విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో ఈయన పార్టిసిపేట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈయన అమర్ షహీద్ భగత్ సింహ్ ఆది के साथ मिलकर इन्होंने भारतीय स्वतंत्रता आंदोलन में भाग लिया. ఈయన భగత్ సింహ్, అమర్ शहीद का अर्थ क्या है? जिन्होंने देश के लिए ప్రాణ్ అర్పణ కియా హై, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళని షహీద్ అంటారు. అమరుడు అయినటువంటి ఈ యొక్క భగత్ సింహ్ మొదలైనటువంటి స్వాతంత్ర ఆందోళనలో పాల్గొన్నటువంటి చాలామంది వ్యక్తులతో ఈయన కలిసి పనిచేయడం అనేటువంటిది జరిగింది. और इसके बाद देखिए, यशपाल की प्रमुख कृतियाँ क्या हैं? देशद्रोही, पार्टी कामरेड, दादा कामरेड, झूठा सच तदा मेरी तेरी, उसकी बात, स्नानदान, तर्क का तूफान, पिंजड़े की उड़ान, फूलों का कुर्ता, उत्तराधिकारी, ये सभी उसकी कहानी संग्रह हैं. ఇవన్నీ కూడా అతని యొక్క కథలు. और సింహావలోకన్ उसका ఆత్మకథ हैं. యశ్పాల్ యొక్క ముఖ్యమైనటువంటి రచనలు కనుక చూసుకున్నట్టయితే దేశద్రోహి, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, జూటా సచ్, మేరీ తేరీ, ఉస్కీ బాత్, ఇవన్నీ కూడా అతని యొక్క ఉపన్యాసాలు, అంటే నావెల్స్. అదేవిధంగా ఆయన నావెల్సే కాకుండా జ్ఞానదాన్, తర్క్ కా తూఫాన్, పింజడే కీ ఉడాన్, ఫూలోం కా కుర్తా, ఉత్తరాధికారి, ఇవన్నీ కూడా అతని యొక్క కహానీ సంగ్రహ, ఇవన్నీ అతని యొక్క స్టోరీసు. और सिंहावलोकन ఆత్మకథ है. ये जो सिंहावलोकन है ये उसका ఆటోబయోగ్రఫీ है. ఇవన్నీ కూడా ఇతని యొక్క ముఖ్యమైనటువంటి నావెల్స్, స్టోరీసు, అదేవిధంగా ఆటోబయోగ్రఫీసు. అంతేకాకుండా ఇతని యొక్క మేరీ తేరీ, ఉస్కీ బాత్ పర్ యశ్పాల్ కో సాహిత్య అకాడమీ పురస్కార్ మిలా హై. ఇతనికి మేరీ తేరీ, ఉస్కీ బాత్ అనేటువంటి రచనలకు గాను ఇతనికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. యశ్పాల్ की कहानियों में कदा रस सर्वत्र मिलता है. वर्ग संघर्ष, मनोविश्लेषण और పైనా వ్యంగ్య ఇన్కి కహానియోం కి విశేషత హై. ఇక్కడ కనుక చూసుకుంటే యశ్పాల్ కి కహానియోం మే, ఇతని యొక్క కథలలో ఆ యొక్క స్టోరీ అనేటువంటిది రస్ సర్వత్ర మిల్తా హై, అది చాలా అద్భుతంగా ఇతను ఈ యొక్క కథల యొక్క విషయ వస్తువు అనేటువంటిది ఎప్పుడు కూడా కథల్లో మంచి
ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా వర్గ సంఘర్ష్, మనోవిశ్లేషణ్ ఔర్ పైనా వ్యంగ్య ఇన్‌కి కహానియోं की విశేషత హై. ఇతని యొక్క కథలలో వర్గ సంఘర్ష్, 2 వర్గాల మధ్య ఉండేటువంటి ఆ పోరాటం అనేటువంటిది, 2 వర్గాల మధ్య ఉండేటువంటి ఆ పోటీ అనేటువంటిది, అంతేకాకుండా మనోవిశ్లేషణ్, మనసుకు సంబంధించినటువంటి మానసిక విశ్లేషణకు సంబంధించినటువంటిది, ఇట్లాంటి వాటిని చాలా వ్యంగ్యంగా అతని యొక్క కథనంలో కథావస్తువుగా చూపించడం అనేటువంటిది ఇతని యొక్క ముఖ్య కథావస్తువుగా ఉండటం జరిగింది. यशपाल यह मानते रहे कि समाज को उन्नत बनाने का एक ही रास्ता है सामाजिक समानता के साथ साथ आर्थिक समानता. यशपाल ने अपनी रचनाओं में हिंदी के अलावा उर्दू और अंग्रेज़ी के शब्दों का भी बेहिचक प्रयोग किया है. యశ్పాల్ ఈ విషయాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు. ఏంటి అనంటే సమాజ్‌కో ఉన్నత్ బనానే కే లియే, ఈ యొక్క సొసైటీని అభివృద్ధి చెందాలి అనంటే దానికి ఒకే ఒక రాస్తా హై, ఏక్ హీ రాస్తా హై, ఒకే ఒక దారి ఉంది అంటున్నాడు. ఏంటి అనంటే సామాజిక్ సమానతాకే సాత్ సాత్ ఆర్థిక్ సమానత. సోషల్ ఈక్వాలిటీతో పాటు ఎకనమిక్ ఈక్వాలిటీ అనేటువంటిది కూడా ఉంటే ఈ యొక్క సమాజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ యశ్పాల్ గారి యొక్క అభిప్రాయము. यशपाल ने अपनी रचनाओं में हिंदी के अलावा उर्दू और अंग्रेज़ी के शब्दों का भी बेहिचक प्रयोग किया है. యశ్పాల్ ఈ యొక్క లేఖక తన యొక్క రచనల్లో తను రాసేటువంటి ఉపన్యాస్ కానీ స్టోరీస్ కానీ అదేవిధంగా ఆటోబయోగ్రఫీస్ కానీ అతని యొక్క రచనలలో హిందీ పదాలతో పాటు హిందీ పదాలే కాకుండా ఉర్దూ మరియు ఇంగ్లీష్ పదాలని కూడా ఎటువంటి సంకోచము లేకుండా ఎటువంటి ఆటంకము లేకుండా అన్ని రకాల పదాలను కూడా అన్ని భాషలకు సంబంధించినటువంటి పదాలను కూడా అతని యొక్క రచనల్లో పొందుపరచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. प्रस्तुत कहानी देश प्रेम में फैले अंधविश्वासों और ऊंच नीच के भेदभावों को बेनकाब करते हुए यह बताती हैं कि दुख की अनुभूति सभी को समान रूप से होती हैं. ప్రస్తుత కహానీ మే ఈ యొక్క ప్రస్తుత పాఠమైనటువంటి దుఃఖ అధికార్ అనేటువంటి ఈ యొక్క స్టోరీలో ఈ యశ్పాల్జీ దేశ్ మే ఫైలే అంధవిశ్వాసం, ఈ దేశంలో ఎక్కువగా ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అదేవిధంగా పేద ధనిక అనేటువంటి భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈయన వివరించడం అనేటువంటిది వర్ణించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఈయన ఇంకా ఏం చెప్తున్నారంటే దుఃఖీ అనుభూతి, ఈ యొక్క ఎవరికైనా సరే దుఃఖం కలిగినప్పుడు దాని యొక్క ఫీలింగ్ అనేటువంటిది సభీకో సమాన్ రూప్సే హోతీ హై, అందరూ కూడా ఎవరైనా సరే పేదవారు కానీ ధనిక వర్గానికి చెందినటువంటి వారు కానీ కష్టం వచ్చినప్పుడు అందరూ కూడా ఒకే విధంగా బాధపడతారు అనేటువంటి దాని గురించి ఈయన ఈ యొక్క కథలో వివరించడం జరిగింది. కహానీ ధనీ లోగోं की अमानवीयता और गरीबों की मजबूरी को भी पूरी गहराई से उजागर करती हैं. ఈ యొక్క కథలో ఈయన ఏం చెప్తున్నారు అంటే పేద వర్గాలు అదేవిధంగా ధనిక వర్గాల యొక్క బాధ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ధనీ లోగోంకి అమానవీయత, ఈ యొక్క ధనవంతుల ప్రజల యొక్క ఇన్హ్యూమానిటీ, మానవత అంటే వచ్చేసరికి హ్యుమానిటీ, అమానవీయత అంటే అమానవత్వం అనేటువంటిది, ధనిక వర్గాలకు చెందినటువంటి అమానవత్వం, ధనిక వర్గాల వారు పేద వర్గాల వారిని ఎంత తక్కువగా చూస్తారు అనేటువంటిది, అదేవిధంగా గరీబోంకి మజ్బూరీకో బి పూరి గహరాయి సే, ఈ పేద ప్రజల యొక్క ఆ బాధ అనేటువంటిది వాళ్ళ యొక్క బాధ దాని గురించి చాలా లోతుగా ఇక్కడ వివరించడం అనేటువంటిది జరిగింది. అంటే పేదవారు కనుక బాధ కనుక వస్తే వాళ్ళు ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తారు అనేటువంటి దాని గురించి ఈ యొక్క దుఃఖ అధికారం అనేటువంటి లెసన్లో ఈయన చాలా చక్కగా వివరించడం జరిగింది. యహ్ సహీ హై కి దుఃఖ్ సభీ కో తోడ్తా హై, దుఃఖ్ మే मातम मनाना हर कोई चाहता है, दुख के क्षण से सामना होने पर सब अवश्य हो जाते हैं, पर इस देश में ऐसे भी अभाग्य लोग हैं जिन्हें ना तो दुख मानने का अधिकार है ना अवकाश. చూడండి ఇక్కడ ఏ విధంగా చెప్తున్నారో, यह सही है कि दुख सभी को तोड़ता है,
నిజం ఇది ఏంటి అనంటే, బాధ అనేటువంటిది, దుఃఖము అనేటువంటిది అందరినీ కూడా దుఃఖం వచ్చినప్పుడు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. సభీకో తోడ్తా హై. ధనవంతుడైనా సరే, పేదవాడు అయినా సరే దుఃఖం వచ్చినప్పుడు అందరూ కూడా విలవిల్లాడిపోతారు. అందరూ చాలా బాధపడతారు. దుఃఖ్ మే మాతం మనానా హర్ కోయి చాహతా హై. దుఃఖం వచ్చినప్పుడు పేదవారు కానీ, ధనవంతులు కానీ ఎవరైనా సరే ఆ ఆ యొక్క బాధను ఎవరితో అయినా సరే పంచుకోవాలనుకుంటారు. ఆ బాధ నుంచి జాలి అనేటువంటిది పొందాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారు. ఆ కష్టం ఉన్నప్పుడు ఎవరైనా సరే దాన్ని ఓదారుస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు. దుఃఖ్ కే క్షణ్ సే సామ్నా హోనే పర్ సబ్ అవష్ హో జాతే హై. ఈ దుఃఖం కలిగినటువంటి క్షణంలో దాన్ని ఎదుర్కోవడానికి అందరూ కూడా సబ్ అవష్ హో జాతే హై. అంటే అందరూ దుఃఖం కలిగినప్పుడు వాళ్ళు దాన్ని కంట్రోల్‌లో అనేటువంటిది ఉంచుకోలేరు. వాళ్ళ యొక్క వశం అనేటువంటిది ఉండదు. అవష్ హో జాతా హై. అన్‌కంట్రోల్ అయిపోతారు దుఃఖం అనేటువంటిది కలిగినప్పుడు. పర్ ఇస్ దేశ్ మే ఐసే భీ అభాగ్ లోగ్ హై. కానీ మన దేశంలో ఇంకా ఈ దుఃఖం కలిగినప్పుడు దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేనటువంటి అభాగ్ లోగ్ హై. అనాథలు, అభాగ్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి దురదృష్టవంతులు ఉన్నారు. జిన్హే నా తో దుఃఖ్ మాననే కా అధికార్ హై, నా అవకాశ్ హై. కొంతమంది పేదవారు ఎవరైతే, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుఃఖం కలిగినప్పుడు కూడా దానిని, ఆ దుఃఖాన్ని ఇతరులతో షేర్ చేసుకోలేనటువంటి అధికారం లేనటువంటి వాళ్ళు, అవకాశం లేనటువంటి వాళ్ళు, ఆ దుఃఖం కలిగినప్పుడు వాళ్ళని ఓదార్చేటువంటి వారు లేనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అనేసి ఇక్కడ యశ్పాల్ గారు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్టోరీ మొత్తం కూడా ఈ దుఃఖ అధికార్ అనేటువంటిది పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కలిగినటువంటి దుఃఖాన్ని ఎవరితో షేర్ చేసుకోలేరు. అదేవిధంగా ఆ దుఃఖం కలిగినప్పుడు దాన్ని ఓదార్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఆ దుఃఖాన్ని కలిగినప్పుడు వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి సమయము, అవకాశము కూడా ఈ యొక్క ప్రజలు, మిగతా వారు వాళ్ళకి ఇవ్వటం లేదు అనేటువంటిది ఈ యొక్క దుఃఖ అధికార్ లెసన్ మొత్తం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది స్టూడెంట్స్, ఇది మొత్తం కూడా యశ్పాల్కి సంబంధించినటువంటి జీవన్ పరిచయ్. ఈ యొక్క అంతేకాకుండా ఈ లెసన్కి సంబంధించినటువంటి దుఃఖ అధికార్ లెసన్లో ఇంట్రడక్షన్ అనేటువంటిది ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ లెసన్ మొత్తం కూడా, దుఃఖ అధికార్ లెసన్ మొత్తం కూడా జో जिन गरीब लोगों को दुख होता है उसको इस दुख को व्यक्त करने के लिए और इस दुख को मनाने का अधिकार नहीं है और ना అవకాశ్ भी है అనేటువంటి దాని గురించి ఈయన చాలా చక్కగా వర్ణించడం అనేటువంటిది ఈ లెసన్లో మనం చూస్తాము. నెక్స్ట్ వీడియోలో నేను ఈ లెసన్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై బై.